హాయ్ అండి. ఇక్కడ చూడండి మేము క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే చేస్తున్నాం. చాలా బాగుంటుంది. చపాతీలోకి, రైస్‌లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే నేను క్యాప్సికమ్ అనేది శనగకాయ పప్పులు ఒక 2 స్పూన్లు, నువ్వులు 2 స్పూన్లు, ధనియాలు ఇవన్నీ వేయించి పెట్టుకుంటున్నానండి. ఇవి వేయించుకొని మిక్సీ పెట్టుకోవాలండి. మిక్సీలో కొద్దిగా కొబ్బరి పొడి, కారం పొడి అయితే వేసుకోవాలండి. మనం కారం పొడి బదులు ఎండుమిర్చి వేయించుకొని వేసుకోవచ్చండి. ఇలా పొడి కొట్టి పెట్టుకోవాలండి. ఇట్లా చూడండి మిక్సీకి అయితే ఇలా పొడి పెట్టుకోవాలండి. ఏందైనా మనం ఏ కూరాకులైనా ఇలాంటి వేయించి పెట్టుకుంటేనే మన కూరాకు అనేది చాలా రుచిగా బాగుంటుంది. లాస్ట్లో కొద్దిగా ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇలా మనము కడాయిలో 3 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు, కరివేపాకు, ఇలాగా 4-5 పచ్చిమిర్చి వేసుకొని ఇవి వేగిన తర్వాత ఒకటి ఆనియన్ అయితే వేయించుకోవాలండి. ఆనియన్ వేసిన తర్వాత ఒకటి పండు టమోటా అయితే వేసుకుందాం. ఇలా వేసిన తర్వాత టమోటా బాగా ఉడకాలి.